హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మేము వచ్చేసి నేను ఈవినింగ్ బయటకు వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది చెప్తాను చూడండి వీడియోలో. నేను ఈవినింగ్ మేము బయలుదేరామండి. ఇక్కడ కొంచెం చలిగా ఉంది పూణేలో. సో నేను స్వెటర్ వేసుకుని బయలుదేరాం ఇద్దరం. సో మేము ఎక్కడికి వెళ్ళినా బైక్ మీద వెళ్తామండి. ఇద్దరం కలిసి వెళ్తాం ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు ఒక్కదాన్ని బయటికి వెళ్ళండి. నేను మా హస్బెండ్ ఎప్పుడూ కలిసి వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇక్కడికి వచ్చేసి మేము ఇక్కడ దగ్గరలో ఉన్న మేము పూణేలో రావేట్లో ఉంటాం కదా, రావేట్లో ఉన్న సాయి సాగర్ రెస్టారెంట్కి వెళ్ళామండి. రెస్టారెంట్లో ఏం తిన్నామో అంటే ఇక్కడ మా హస్బెండ్ తందూరి రోటీ చికెన్ గ్రేవీ తీసుకున్నారు. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. మా వారికి చాలా చాలా ఇష్టం ఇక్కడ. సో తను అయితే తందూరి రోటీ ఇంకా చికెన్ గ్రేవీ తీసుకున్నారు. నాకైతే ఆమ్లెట్ ఇష్టం అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఆమ్లెట్ తినాలనిపిస్తుంది. అందుకు నేను ఆమ్లెట్ ఆర్డర్ చెప్పుకున్నాను. సో ఆమ్లెట్ ఇంకా రాలేదు, నాది వస్తుంది. ముందు తందూరి రోటీ ఇంకా చికెన్ గ్రేవీ ఇచ్చేసారు ఇక్కడ. సో ఇక్కడ అయితే మా హస్బెండ్ తింటున్నారు. తిని చెప్తున్నారు మరి చాలా బాగుంది, స్పైసీగా ఉంది అని. ఎందుకంటే పూణేలో ఎక్కువ అంత స్పైసీ ఉండదండి ఫుడ్, చప్పగానే ఉంటుంది ఫుడ్ ఇక్కడ. కాకపోతే ఈ రెస్టారెంట్లో బాగుంది, స్పైసీగా చాలా బాగుంది అని చెప్తారన్నమాట. ఇది వచ్చేసి నా ప్లేట్ మాట. నేను కూడా ఒక తందూరి రోటీ చికెన్ గ్రేవీ పెట్టుకున్నాను. ఇంకా ఆమ్లెట్ కూడా ఆర్డర్ చెప్పుకోమని చెప్పాను కదా, అది కూడా తీసుకొస్తాను. ఇంకా తీసుకురాలేదండి. సో ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను మరి ఎలా ఉంది అని. నాకు అంతగా నాన్ వెజ్ నచ్చుతుంది ఇక్కడ. వెజ్ నచ్చుతుంది, దాల్ తడక ఇంకా పాలక్ పన్నీర్ అలాంటివి అయితే నచ్చుతుంది. కానీ చికెన్ ట్రై చేశాను ఫస్ట్ టైం ఇక్కడ. కానీ పర్లేదు, బాగానే అనిపించింది, స్పైసీగానే ఉంది, బాగుంది, నచ్చింది నాకు కూడా. కానీ అంత ఎక్కువ తినలేను, మన వెజ్ తిన్నంతగా నాన్ వెజ్ తిన్నాను ఇక్కడ. సో ఇక్కడైతే నా ఆమ్లెట్ వచ్చేసింది. మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తున్నారు. మా హస్బెండ్కి ఆమ్లెట్ అని అంత ఇష్టం ఉండదు, నాకు అయితే చాలా ఇష్టం ఆమ్లెట్. సో ఆమ్లెట్ మ్యాక్సిమం 80% ఏంటంటే 20% మా హస్బెండ్ తిన్నారు, నేను ఎక్కువ తిన్నాను. సో ఇక్కడ అయితే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ వేసి చాలా బాగా చేశారు ఆమ్లెట్. చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా వచ్చింది. సో చూడండి, నేను ఎక్కువ తినేస్తాను ఇక్కడ ఆమ్లెట్, నాకు చాలా ఇష్టం. అలానే ఇంకోటి సింగిల్ బిర్యానీ చెప్పారండి ఇక్కడ. చికెన్ బిర్యానీ చెప్పారంటే సింగిల్ చికెన్ బిర్యానీ చెప్పారంటే ఇక్కడ దమ్ము ఫ్రై పీస్ అలా ఉండదు, ఏదో గ్రేవీ టైప్లో ఉంది, అది ఇచ్చారు. ఇంకా ఏదో పీస్ 2-3 పీసులు ఇచ్చి బిర్యానీ ఇచ్చారు. గ్రేవీ అంటే మనలా షేర్వా అలా ఏం కాదండి, అది చికెన్ పులుసు లెక్క ఉంది. సో టేస్ట్ కూడా బాగానే ఉందంట. కాకపోతే ఇక్కడ ఎక్కువ పసుపు వాడతారంటే, పసుపు వేస్తారు. సో అందుకు నాకు అంతగా నచ్చలేదు బిర్యానీ. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చిందంట. తను ఆల్రెడీ ఇంతకుముందు పూణేలో వర్క్ చేశారు కాబట్టి అలవాటు ఉంది కాబట్టి తను నచ్చిన దానికి తను తిన్నారన్నమాట. సో ఇక్కడ నేను టేస్ట్ చేస్తాను. మా హస్బెండ్ మొత్తం గ్రేవీ మొత్తం నాకే వేసాను, నేను గ్రేవీ ఎక్కువ తింటానని. కానీ ఇదంతా తినలేకపోయానండి. ఇక్కడ అయితే మా హస్బెండ్ తిని నచ్చింది, బాగానే ఉంది, తినచ్చు అని చెప్పి అంటున్నారు అన్నమాట. తింటున్నారు తను. అలానే ఇంకా మేము థమ్స్అప్ కూడా తీసుకున్నాము. థమ్స్అప్ గ్లాస్ సీసా అని మా వారికి చాలా ఇష్టం. సో థమ్స్అప్ కూడా తాగేసి ఇంటికి వచ్చేసాను. ఇదే మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.